శ్రీ మైనంపల్లి రోహిత్ గారు. I, Dr. Maynampalli Rohit, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Dr. Maynampalli Rohit, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules and observe the etiquette and respect the conventions of the House. శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. నాయని రాజేందర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన నాయని రాజేందర్ రెడ్డి అని నేను సభా నియమకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు. పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతారని, భారత సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ్యుడు అయిన నేను పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ నియామకాలు కట్టుబడి ఉంటారని, వాటిని అనుసరిస్తారని, సభ మర్యాదలను పాటిస్తారని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ పద్మారావు టి గారు. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు. శ్రీ పట్లోల సంజీవ్ రెడ్డి గారు. పట్లోల సంజీవ్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన పట్లోల సంజీవరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు.
శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, పాయ వెంకటేశ్వర్లు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన పాయ వెంకటేశ్వర్లని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రశాంత్ రెడ్డి వేముల గారు, వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామారావు పవార్ గారు, శ్రీ రామ్దాస్ మాలౌత్ గారు, రామ్దాస్ మాలవ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దేవుని మీద ప్రమాణం చేసి దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన రామ్దాస్ మాలవ్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన రేవూరి ప్రకాష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారు,
డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అన్న నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. డాక్టర్ సంజయ్ గారు. సంజయ్ డాక్టర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన సంజయ్ డాక్టర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాసరెడ్డి పరిగే పోచారం గారు. పరిగే శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యునైన పరిగె శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు. పుల్కంటి ప్రకాష్ గౌడ్ అని నేను శాసన ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపిస్తానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాసిద్ధులతో నిర్ణయిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడిగాని నేను ప్రకాష్ గౌడ్ నేను శాసన ద్వారా నిర్ణీత సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించు సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజాసింగ్ గారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడునైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. I, Dr. Tellam Venkatrao, having been elected a member of Legislative Assembly, to swear in the name of the God that I will bear the truth, faith and allegiance to the Constitution of India, as by the law established, that I will uphold the sovereignty, integrity of India, and that I will be faithfully discharge the duty upon which I am about that enter. I, Dr. Tellam Venkatrao, member of Telangana Legislative Assembly, to swear in the name of the God that I will shall abide by the and follow the rules and observe that integrity and respect the convention of the House. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. తన్నీరు హరీష్ రావు అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన తన్నీరు హరీష్ రావు అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వాకిటి శ్రీహరి గారు. వాకిటి శ్రీహరి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన వాకిటి శ్రీహరి అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని,
సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వెడ్బా బొజ్జు గారు. విడమ భుజనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన విడవంబుజు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వేముల వీరేశం గారు. వేముల వీరేశం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడినైన వేముల వీరేశం అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ విజయుడు గారు. విజయుడు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైన శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన విజయుడు అని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వివేక్ వెంకటస్వామి గారు. I, Gaddam Vivek Venkateswamy, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Gaddam Vivek Venkateswamy, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. Thank you. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన
ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవ సభ్యులు ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేయని వారిని మరొక్కసారి పిలవడం జరుగుతుంది. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి గారు, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు, శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, శ్రీ కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు, శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు, శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పద్మారావు టి గారు, శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీ పాల్వాయ్ హరీష్ బాబు గారు, శ్రీ పోయల్ శంకర్ గారు, శ్రీ రామారావు పవార్ గారు, శ్రీ రాజాసింగ్ గారు. Announcement. I am to announce to the House that Honorable Chief Minister Sahab will be launching the following two schemes today, immediately after the adjournment of the House, in the premises of Telangana Legislative Assembly. First, the launch of 10 lakh coverage for families under Rajiv Arogyashri scheme. Second, the launch of free travel in RTC buses for women in Telangana. All the honorable members are requested to make it convenient to attend the event. Now, the House is adjourned to meet again at 10:30 a.m. on Thursday, the 14th of December 2023. When I saw Rocketry, this was a burning question for me. Was most of the movie is about your scientific work and achievement, and then suddenly there's this stark change in that interrogation phase. You are not seeing the same Nambi Narayanan when before the case and after the case. It is fabricated case. The finding of the Supreme Court itself is a false case. Everything shown in that movie actually happened, right? Much more than this has happened. 4 years my case is over, and 20 years it took for me to book those people. What do you think it is? Whenever I get no action possible, I get fed up. When I get fed up, I become emotional and I throw things. That is my life. That was my life. No, I'm kidding. Do you believe in aliens? I believe, yes. You believe in aliens? Yes. I'm sure about it. There's no basic doubt in my mind about it. So many of us have watched Rocketry, The Nambi Effect. It was a blockbuster. It celebrated the life and times of Dr. Nambi Narayanan. We've got to know about his story. But for me, in many ways, this episode is a sequel to that movie. It's a deep dive into the mind and heart of the person responsible for giving India the Vikas engine, for contributing so much to ISRO, for contributing so much to the Indian science story. People like Dr. Narayanan need to be celebrated much more, need to be much more exposed on the internet. As it was said in Rocketry, in so many of his interviews, people try asking him controversial questions, try bringing up the one controversial phase of his life. But there's so much more to this man's mind and heart. I'm so proud of my team for even doing this episode, because this is a true Indian legend. Everything we do at Beer Biceps and TRS is for India first and foremost. Honor of my life to speak to Dr. Narayanan. Thank you for supporting everyone. Lots of love. I'm a little overwhelmed that I got to do this particular episode, but I hope you watch it till the end and you absorb the mind and the heart of one of the most legendary Indians that our country has produced. So let's start the episode. But all I'll say before we begin is Jai Hind.
Nambi Narayanan sir, such an honor having you on our show. Welcome to TRS, sir. Okay, thank you. How are you, sir? Doing very well. Why do you say that? Because I'm really doing very well. That's it. What contributes to the very well? Very well means that I'm happy in the sense physically, mentally, and environmentally, and various other nuisances which are coming to me. So in all senses, I am happy. So I am doing well. Okay. What are you looking forward to at this point in life? Actually, I am looking for two things. One is trying to be away from my space-related work and then trying to do something which will give me mental satisfaction. Of course, I am satisfied with my conditions in space, but I just thought doing something related, non-related to space. Okay. One, I thought of doing some school for the small children between 3 years and 6 years old, which is for my daughter. That has been accomplished. Last 6th of September, I inaugurated the school. Now I am looking for an old age home. Okay. Wow. For those who are Not so left fortunate. aside by their children. Yeah. So that's what is my next project. The next project I am going to. Okay. Yeah. What's a day in your life like now? Well, I'm free bird. I have nothing. The only thing is I was trying to fight for justice. I hope I have accomplished it in the sense. Actually, if you really look at it, my case was over in 4 years' time from the day it started. Afterwards, the remaining 20 years, I was only fighting for justice in the sense that those who have done this should be booked. That is done. And that took 20 years. So I am happy. Afterwards, now it is a different case between two prosecuting agency and the culprits. So I'm happy. What date was it completed on, roughly? Actually, it started in the year 1994, October, November. 1998 itself, April 29th, the case was over. That is, they said that I am innocent and this is a fabricated case. Then 2018, the case was over in the sense that the Supreme Court approved the findings of the special committee to frame charges against those people. And that approval is over by 2018. With that, according to me, the case is over. 24 years. 24 years, totally, yes. Okay. You learned to live with it in the 23rd year? No, actually, I'm happy that I'm living even now. Otherwise, people would have kicked the bucket long back with the tension, with the kind of unrest, stressful life, So I'm really happy. That's why I said I'm doing very well. There's so much I want to ask you, not just about the case. I want to ask you about like the whole science side of things as well, because I feel you have a lot to contribute to the future of the journey of science of India. So we're going to come to all that. But I have to get one question off my chest, because when I saw rocketry, this was a burning question for me. So please pardon it if you don't wish to answer or if you think it's a slightly rude question. But I want to know if you ever looked at this 24-year phase from a slightly philosophical perspective. In terms of, did you ever question that why it was you? Or like, what was your mentality? Was there any philosophy involved? Well, a lot of philosophies are involved. In fact, this is a question which I have been thinking about it quite some time. As you rightly put it, why it is me and what sin I have done to get into this mess. Was it a real punishment or whether it's a reward or a corrective or a warning? All kinds of philosophical questions. Pretty long questions. And I have my own conclusions on those. So they are philosophical in the sense I'm thinking of writing a book on that, but I don't know whether I'll be able to do that because there are unanswered questions even there. Some are answered. Because see, for example, something is happening
and you don't know why it is happening. But then slowly you get to know why it is happening. And before that, you want to know, okay, you got an answer for something, but there are other subsidiary questions which are arising out of it. Why this route? Why not something else? So like that, the branching questions are many. I am trying to get answers. Hopefully I will get some answers. But as I told you, philosophy cannot be ruled out without yourself having a strong faith in God. I am a strong Believer. God believer. And in fact, there are questions used to ask me, you are a scientist, how do you believe in God? In a recent interview, I answered him, you think that just because I am a scientist, I don't have the fundamental rights of what I am supposed to have? That kind of a question I have asked. So, very interesting question and very interesting. So many things are to be found out. It's a long time. It will take long time. Your relationship with God, did it change in those 24 years? Sure it has. Sure it has. You are not seeing the same Nambi Narayanan when before the case and after the case. It's a different type of person you are meeting today. In the sense, shall I say that I don't have this kind of a patience even to answer the questions earlier. I used to think fast, and the moment even before completing the thinking, I want to act fast. That is how I was living for quite some time. Whenever I get no action possible, I get fed up. When I get fed up, I become emotional and I throw things and this, that. That is my life. That was my life. No, I'm kidding. Don't worry. I Please understand. enjoy the water. Yeah. No, I told you, you are seeing a different person altogether. Yeah? I won't even. Unless I trigger you and you throw something at me. No. Well, I'm joking. You can't trigger me, actually. It is difficult. I don't want to trigger you, sir. No. I'm telling you seriously. Why? Because earlier it is possible for triggering me very easily. You do something unethical or some kind of a thing, you can easily trigger me. Well, of course, triggering means what? Triggering me means you just make a wrong allegations. Then you. So in the beginning of the episode of the spy case, I was triggered. I didn't know what to do because you are arrested, you are put behind bars, and you are questioned, unquestionable questions you have to answer. So those kind of a life. Then slowly I started understanding. Okay, this is something different, and I started thinking about it. Even during the interrogation, I won't tell you this unless you are willing to believe it. I got certain directions while I was thinking about all these matters. You mean while you were being interrogated? Yes, interrogated. Exactly. In the interrogation, I was told that, wait, you will get some time. Don't get antagonized. Don't get, emotional. You mean you got some intuitions? You can call it as instincts. You can call it as, but I call it as directions. Okay, I got to pause you here. Sorry, sir. Just to give context on people who probably have not seen Rocketry. I don't know why that is, because a lot of people in our generation have seen the movie now. But to give you context, who I have sitting in front of me is one of the most accomplished scientists that India's ever seen. Contributed immensely to the journey of science in India. Any achievement of ISRO that you hear about in the news boils down to the work that Nambi Narayan sir has contributed to India. That's been most of his life. And in 1994, he was wrongly accused of something mistreated by the authorities in India. And it took 24 years for that case to get resolved. And only now there's a sense of justice. Yeah, can call it, yeah. So that's the context. Of course, I've condensed too much information. Like, you need to actually see Rocketry to understand this human being's contribution to our country. But one of the most uncomfortable scenes for me to watch in that movie was, most of the movie is about your scientific work and achievement. And then suddenly there's this stark change in that interrogation phase. And sometimes they say that reality is weirder than fiction. And this piece of fiction was based on reality. So I can't imagine what that was like from your eyes. You're just doing your job for your country, and out of the blue, God throws this googly at you.
the way you were treated in those scenes, the way those scenes were done, where tea was thrown on you and like there was physical, insult. I'm sorry I'm saying all this. I'm sorry I'm taking you back there. It was difficult for a viewer to watch. So I can't imagine what you went through. And I have to give the context to the viewers listening to this episode as well. Have I said anything wrong? Would you like to correct me? No, I think what you were saying is perfectly correct. And it is really, I am not triggered because of, to be very frank with you, you become frozen. You know, the years, so many years have passed after this incident took place. So you became sort of, you have taken it, not once, but so many times you have talked about it. And much more than that, you have thought about it. So nothing, no reaction on my side. In fact, if you ask me to watch the movie once again, I will watch as if it is somebody else is going through this mill. That kind of sensation. Everything shown in that movie actually happened, right? This is a question when very VIP asked me the same question. Actually, he asked me, he was frozen and he became very uncomfortable. I wouldn't say that he was emotional, but he was minimum emotional. So he asked me, are you telling me that these are things which happened? And I just told him that much more than this has happened. Really? Yeah. So answer is, yes, we actually, myself and Madhavan, when we planned this movie, I told him one condition, that you shouldn't tell any lie. You shouldn't justify it by saying it is cinematization or it is exaggeration. No, you should show only the truth. This is one point. And also, he has to get my written approval for making any changes from what we discussed, etc. So, for example, those torture scenes were very much minimized. There was much more that happened. Much more than that. But the only thing is, you see, there is a prestige question. Nobody would like to say that I was blasted by somebody, I was hit by somebody. No, would you like to say that you will get credit for having got blasted by somebody? But this is what has happened. In fact, I personally felt at one junction, all these torture scenes are to be removed because my own children are going to see the movie. Can I counter question you here a little? Yeah. Don't you think it's important for those scenes to be out there for the public so people understand the reality of parts of our nation? Sure. Actually, what I am trying to do so far through my various interviews and two of my books as well as through the movie is trying to inform a common man, particularly the youngsters, make them to understand this is what we are. For example, when I said in the beginning that 4 years my case is over and 20 years it took for me to book those people, what do you think it is? This is where our system is. I'm not saying particularly that this is wrong with judiciary, but this is where we are. You see, how can you correct it? I think these are to be corrected. These are necessarily to be corrected because otherwise justice has no meaning. What is the meaning of justice? Yeah. So I think we've had a lot of political podcasts, a lot of political commentators. Now, there are people on the BJP side, there are people anti-BJP who we've had on the show, but I look for commonalities in all their narratives. And one commonality I found in everyone's narratives was problems with the judiciary. This is a very large problem that actually needs to be addressed by the Indian population. People need to know about this. And I think Rocketry, as well as your whole story, highlights that in such an intense way, especially considering everything you've done for India. If someone like you could be, at the
శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని బహుసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన పొన్నం ప్రభాకర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని భగవంతుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన తుమ్మల నాగేశ్వరరావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి గారు. చిట్టెం పర్ణికారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలనైన చిట్టెం పర్ణికారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి కోవా లక్ష్మి గారు. కోవలక్ష్మి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనసభ ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమర్థతంగా కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలైన కోవలక్ష్మి అను నేను శాసనసభ నియామకులు కాబట్టి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను కాపాడుతానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుమారి లాస్య నందిత సాయన్న గారు. I, G. Lasya Nandita Sayana, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasyanandita Sayana, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules,
observe the etiquette and respect the conventions of the House. శ్రీమతి మట్ట రాగమయ్య గారు. డాక్టర్ పట్టా రాగమయ్యి దయానంద్ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి నల్లమడ పద్మావతి రెడ్డి గారు. I, Padmavati Reddy, having been elected a member of Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Padmavati Reddy, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. శ్రీమతి పట్లోల సబితా ఇంద్రారెడ్డి గారు. పట్లోల సబిత ఇంద్రారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన పట్లోల సబిత ఇంద్రారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారు. వాగిటి సునీత లక్ష్మారెడ్డి అని నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలైన వాకిటి సునీత లక్ష్మారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి యశస్విని మామిడాల గారు. మామిడాల యశస్విని అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలినైన మామిడాల యశస్విని అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ఆది శ్రీనివాస్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ ఆదినారాయణ జారే. జారే ఆదినారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన జారె ఆదినారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మిత భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయ గౌరవిస్తానని ప్రభుత్వ హృదయంతో దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా గారు. I, Ahmad bin Abdullah Balala, having been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge
duty upon which I am about to enter. I, Ahmad bin Abdullah Balala, member of Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by the follow of the rules, observe the integrity and respect the convention of the House. శ్రీ అలేటి మహేశ్వర్ రెడ్డి గారు. శ్రీ అనిల్ జాదవ్ గారు. జాదవ్ అనిల్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన జాదవ్ అనిల్ కుమార్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అనిరుద్ రెడ్డి జనంపల్లి గారు. అనిరుద్ రెడ్డి జనంపల్లి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన అనిరుద్ రెడ్డి జనంపల్లి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ అరికపూడి గాంధీ గారు. అరికపూడి గాంధీ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహించి పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ఆరేకపూడి గాంధీ అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ బి మనోహర్ రెడ్డి గారు. బియ్యాని మనోహర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన బియ్యాని మనోహర్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శ్రీ బాలు నాయక్ నినావత్ గారు.
బాలునాయక్ నేనావత్ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన బాలునాయక్ నేనావత్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు. I, Bandari Lakshmareddy, had been elected member of Legislative Assembly, do swear in the name of God that I will bear truthfully and allegiance to the Constitution of India by the law established, that I will uphold the sovereignty and integrity of the India, that I will truthfully discharge the duty upon which I am about to enter. I, Bandari Lakshmareddy, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by the law, by and the law, rule and observe the equity and respect the convention of the House. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. బండ్ల కృష్ణమోహన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బాతుల లక్ష్మారెడ్డి గారు. శ్రీ చామకూర మల్లారెడ్డి గారు. చామకూర మల్లారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన చామకూర మల్లారెడ్డి అని నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు. చిక్కుడు వంశీకృష్ణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను.
తెలంగాణ శాసనసభ సభ్యుడైన చిక్కుడు వంశీకృష్ణ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. శ్రీ చింతా ప్రభాకర్ గారు. చింతా ప్రభాకర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన చింతా ప్రభాకర్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ చింతకుంట విజయ రమణారావు గారు. చింతకుంట విజయరమణారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన చింతకుంట విజయరమణారావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దానం నాగేందర్ గారు. దానం నాగేందర్ అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ్యుడనైన దానం నాగేందర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని నేను
సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. శ్రీ దొంతి మాధవరెడ్డి గారు. దొంతి మాధవరెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాదనని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యునిగా దొంతి మాధవరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. గడ్డం ప్రసాద్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గడ్డం వినోద్ గారు. I, Gaddam Vinod, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Gaddam Vinod, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు. గండ్ర సత్యనారాయణరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన గండ్ర సత్యనారాయణరావు అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గంగుల కమలాకర్ గారు. గంగుల కమలాకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని
సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన గంగుల కమలాకర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గవినోల్ల మధుసూదన్ రెడ్డి గారు. I, Gavinola Madhusudan Reddy, having been elected as a member of Legislative Assembly, do swear in the name of God that I will bear truth, faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Gavinola Madhusudan Reddy, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall obey by and follow the rules, observe the etiquette and respect the convention of the House. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. గూడెం మైపాల్ రెడ్డి అనే నేను శాసనసభ ద్వారా ఎన్నికైనందున శాసనసభ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. శాసనసభ సభ్యుడైన గూడెం మైపాల్ రెడ్డిని నేను నియామకం కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారు. గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన గుంటకండ్ల జగదీష్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ ఐలయ్య బీర్లా గారు. బీర్లా ఐలయ్య నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన బీర్లా ఐలయ్య అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ జాఫర్ హుస్సేన్ గారు. मैं जाफर हुसैन, जिसे कानूनी साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं कानून के रों से रईस दस्तूर हिंद का वफादार और फर्माबरदार रहूँगा, हिंदुस्तान के इख्तिदार आला और इसकी सालमियत को बरकरार रखूँगा और इसके फ़र्ज़ मनसबी को जो मुझे तफवीज़ किया जाने वाला है पूरी दयानतदारी से अंजाम दूँगा। मैं जाफर हुसैन रुकन
तेलंगाना कानून साज असम्बली अल्लाह के नाम से हलफ लेता हूं कि मैं ऐवान को क़ायदे का पाबंद रहूंगा और इन पर अमल करूंगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा। श्री जाटोत रामचंद्र नायक गारू। డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కేపీ వివేకానంద్ గారు. I, K.P. Vivekanand, having been elected a member of Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, K.P. Vivekanand, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the convention of the House. Sri K.R. Nagaraj K. Garu. కర్పన్ రాజేశ్వరి నాగరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను కర్పన్ రాజేశ్వరి నాగరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కె శంకరయ్య గారు. కె శంకరయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భారత పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కె శంకరయ్య అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తాను. శ్రీ కడియం శ్రీహరి గారు. శ్రీ కాలే యాదయ్య గారు. కాలే యాదయ్య
అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కాళ యాదయ్య అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాలేరు వెంకటేష్ గారు. I, Kaleru Venkatesh, having been elected as a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Kaleru Venkatesh, member of the Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల సంజయ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. శ్రీ కౌజర్ మొయినుద్దీన్ గారు. मैं कौसर मोहिद्दीन, जैसे कि असम्बली कानून साज का मुंतखब किया गया, अल्लाह के नाम से हलफ लेता हूँ मैं कानून के रूह से रियाज दस्तूर हिंद का वफादार और फरमादार रहूँगा। हिंदुस्तान के इक़्तिदार आला इसकी सलामियत का बरकरार रहूँगा और इस फ़र्ज़ मनसबी को जो मुझे तस्मीयत की जाने वाली है पूरी दियानतदारी से अंजाम दूंगा। मैं कौसर मोहिद्दीन, रुकने तेलंगाना कानून साज असम्बली, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान का कवायद का परबंद रहूँगा, इस पर अमल करूँगा और अदाब मजलिस को मुलविस रखते हुए ऐवान की रियायत का एहतराम करूँगा।
శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడినైన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, I, Kokirala Prem Sagar Rao, having been elected as member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold and the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Kokirala Prem Sagar Rao, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by the follow the rules, observe and etiquette and respect the convention of the House. శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కోనింటి మాణిక్రావు గారు, కొనింటి మాణిక్రావు అనే నేను శాసనసభ ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కొనింటి మాణిక్రావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కోరం కనకయ్య గారు, కోరం కనకయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోరం కనకయ్య అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలు గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు, కోనంనేని సాంబశివరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోనంనేని సాంబశివరావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కుందూరు జయవీర్ గారు, కుందూరు జయవీర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కుందూరు జయవీర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ లక్ష్మీకాంతరావు తోట గారు,
I, Lakshmi Kantarao Tota, having been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Lakshmi Kantarao Tota, member of Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Sri Madan Mohan Rao K. Garu. I, K. Madan Mohan, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, K. Madan Mohan, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. Sri Madhavaram Krishna Rao Garu. మాధవరం కృష్ణారావు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసయుతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, సేవించబోయే కర్తవ్యాన్ని సత్యసిద్ధులతో నిర్వహిస్తానని దైవసాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన మాధవరం కృష్ణారావు నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన మాగంటి గోపీనాథ్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని తల్లిదండ్రుల సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. తెలంగాణ శాసనసభ్యుడైన నేను మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని,
సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడినైన మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మందుల శామ్యూల్ గారు. మందుల సామ్యూల్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మందుల సామ్యూల్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు. మర్రి రాజశేఖర రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన మర్రి రాజశేఖర రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మట్టా రాగమయ్య గారు. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మేడిపల్లి సత్యం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మేడిపల్లి సత్యం అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని,
సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మేఘారెడ్డి తుడి గారు. మేఘారెడ్డి తూడి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మేఘారెడ్డి తూడి అనే నేను శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మీర్ జుల్ఫికర్ అలీ గారు. मैं मीर जुल्फ़िकार अली, जिसे क़ानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, खुदा के नाम हलफ लेता हूँ कि मैं क़ानून की रूह से राय दस्तूर हिंद का वफ़ादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और सालमियत का बरकरार रखूँगा और उस फ़र्ज़ मनसबी की जो मुझे तवीज़ किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूंगा। मैं मीर जुल्फ़िकार अली, रुकन तेलंगाना क़ानून साज असम्बली, खुदा के नाम हलफ लेता हूँ कि मैं ऐवान क़वायद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलूज़ रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। శ్రీ మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గారు. मैं मोहम्मद माजिद हुसैन, जिसे क़ानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम पे हल्फ लेता हूँ कि मैं क़ानून के रोज़ से राज दस्तूर हिंद का वफ़ादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और उस फ़र्ज़ मनसबी की जो मुझे तहफ़ीज़ किया जाने वाला है पूरी ज़ियानतदारी से अंजाम दूँगा। मैं मोहम्मद माजिद हुसैन, रुकन तेलंगाना क़ानून साज असम्बली, अल्लाह के नाम पे हलफ लेता हूँ कि मैं ऐवान क़ायद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलूज़ रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। మహమ్మద్ ముబీన్ గారు. मैं मोहम्मद मुबीन, जिसे क़ानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम पर हलफ लेता हूँ कि मैं क़ानून की रूह से राइज दस्तूर हिंद का वफ़ादार व फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सलामियत को बरकरार रखूँगा और इस फ़राइज़ मनसबी को जो मुझे तफ़्यूज़ की जाने वाली है पूरी दियानतदारी से अंजाम दूँगा। मैं मोहम्मद मुबीन, रुकन तेलंगाना क़ानून साज असम्बली, अल्लाह के नाम पर हलफ लेता हूँ कि मैं ऐवान के क़ायदे का पाबंद रहूँगा और इन पर अमल करूँगा और आदाब मजलिस को मखलूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। డాక్టర్
మురళీ నాయక్ భూక్యా గారు. డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ముఠా గోపాల్ గారు. I, Mutta Gopal, having been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Mutta Gopal, member of Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. శ్రీ మైనంపల్లి రోహిత్ గారు. I, Dr. Mainampalli Rohit, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Dr. Mainampalli Rohit, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules and observe the etiquette and respect the conventions of the House. శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు. నాయని రాజేందర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన నాయని రాజేందర్ రెడ్డి అని నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారు.
పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతారని భారత సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ్యుడు అయిన నేను పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ నియామకాలు కట్టుబడి ఉంటారని వాటిని అనుసరిస్తారని సభ మర్యాదలను పాటిస్తారని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ పద్మారావు టి గారు, శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు, శ్రీ పట్లోల సంజీవ్ రెడ్డి గారు, పట్లోల సంజీవ్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన పట్లోల సంజీవరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు, శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, పాయం వెంకటేశ్వర్లు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన పాయ వెంకటేశ్వర్లని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ప్రశాంత్ రెడ్డి వేముల గారు, వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని
దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామారావు పవార్ గారు. శ్రీ రామ్దాస్ మాలౌత్ గారు. రామ్దాస్ మాలవ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దేవుని మీద ప్రమాణం చేసి దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన రామ్దాస్ మాలవ్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన రేవూరి ప్రకాష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ రేకులపల్లి భూపతి రెడ్డి గారు. డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అన్న నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. డాక్టర్ సంజయ్ గారు. సంజయ్ డాక్టర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన సంజయ్ డాక్టర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శ్రీనివాసరెడ్డి పరిగే పోచారం గారు.
పరిగే శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పరిగ శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు. పుల్కంటి ప్రకాష్ గౌడ్ అని నేను శాసన ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపిస్తానని, భారత సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాసిద్ధులతో నిర్ణయిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడిగాని నేను ప్రకాష్ గౌడ్ నేను శాసన ద్వారా నిర్ణీత సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరించు సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షి ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజాసింగ్ గారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడునైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.
I, Dr. Tella Venkatrao, having been elected a member of Legislative Assembly, to swear in the name of the God that I will bear the truth, faith and allegiance to the Constitution of India, as by the law established, that I will uphold the sovereignty, integrity of India, and that I will be faithfully discharge the duty upon which I am about that ended. I, Dr. Tella Venkatrao, member of Telangana Legislative Assembly, to swear in the name of the God that I shall abide by and follow the rules and observe that integrity and respect the convention of the House. శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. తన్నీరు హరీష్ రావు అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన తన్నీరు హరీష్ రావు అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని,